ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు సురువు చేసావు ఎన్ని నెలలు ఆయా ఇప్పటి వరకు ఏ పాట వచ్చింది పైకం 3 నెలలు 4 నెలలు అయింది సురువు చేసి పైకం ఏ పాట వచ్చింది వచ్చినాయి 3,40,000 వచ్చినాయి 3,40,000 వచ్చినాయి మరి నడవాళ్ళకి ఎవరికన్నా లేదు ఒక్క రూపాయి ఇవ్వలే నాకు అడగరు సాయి రంగా అడగారు ఎందుకంటే ఇది వరకు కొన్ని కోయిలారు అదే పని చేసినవి మొన్న ఒక ఆయన సస్పెండ్ కూడా అడిగితే నేను కరెక్ట్ చెప్పేస్తా నేను ఎక్కడ పిరాదే ఏ ఊరు వికారాబాద్ ఎన్నో వికారాబాద్ పరిగి కోయిలాగా 10,000 తీసుకున్నారు లంచం ఇక్కడ మా లీడర్ ఉన్నాడు కదా బాబు ఆయన అమ్మా పశ తోసిపోకుండా జీవులు పడ్డాయి ఇచ్చేది లేదు ఎవరికి ఇంకే పాట ఉంది నీకు బాకీ సర్కారు 1,60,000 ఉంది అమ్మో లెక్క పెట్టుకుంటే అయితే ఇక మరి ఎప్పుడు వస్తాయా పశలు అస్తరకారు అయినాకనా అస్తకారు అయిన తర్వాత ఎట్లా మీ ఇప్పుడు చెండూరులో జనాలు ఏమనుకుంటున్నారు మరి అందరు మంచిగా అనుకుంటారు ఇల్లు వచ్చిన వాళ్ళు అందరు కాంగ్రెస్ కే మొక్కుతారు రానోళ్ళ కథ ఏంది రానోళ్ళ కథలు కూడా వాళ్ళు కూడా మొక్కుతారు వాళ్ళు కూడా రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి అందరికి వచ్చినాయి బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి సన్న బియ్యం వస్తున్నాయి ఫ్రీ బియ్యం మంచిగా ఉన్నాయా మంచిగానే ఉంది సన్న బియ్యం అంటే ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వంలోనే రేషన్ కార్డు వచ్చిందా సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఉన్నప్పుడే వచ్చింది వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈ సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క మాట ఇప్పుడు కొన్ని కోళ్ళగా ఏమంటున్నాయి అంటే కంట్రోల్ బియ్యమే పాలిష్ వచ్చి సై చేస్తున్నారు నిజంగా చెప్పు ఇంకా తప్పు చాలా తప్పు అంతేనా నువ్వు తిన్నావా తిన్నా అదే తింటున్నా అదే నా ఇంట్లో అవి కాకపోతే కొంతమంది పడనోళ్ళు చెప్పుతారు ఇక గిటనోళ్ళు ఆయన ఫస్ట్ బీఆర్ఎస్ అన్నాడు దాంట్లో ఇప్పుడు ఆయన అభిమానం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా ఏంటంటే వాసు ఫస్ట్ నుంచి మాది కాంగ్రెస్ ఇప్పుడు మొన్నటి దాకా మొన్నటి వరకు బీఆర్ఎస్ లో పోయినాము బీఆర్ఎస్ లో పోయి మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు ఇల్లు కూడా పెట్టించడం పార్టీలకు అతీతంగా కూడా పేదోళ్ళకు ఇవ్వాలంటే కొన్ని ఊర్లలో కథ నడుస్తుంది తాత మొన్న బీర్లైలే కూడా పిలిచి చెప్పించి ఆయన బీఆర్ఎస్ పార్టీ అయినా ఇక చూడు ఇక నా పార్టీ కాదు నా ముచ్చట కాదు ఈ కోయా ఇల్లు చూపించండు